బైకాట్ మంగ్లీ. నువ్వు ఏ సినిమాలల్లా నువ్వు ఏ పాటలు పాడినా కానీ నిన్ను శాశ్వతంగా పూర్తిగా నిన్ను బైకాట్ చేయాలి. ఎందుకంటే ఈ పేద బిడ్డలే కదా నేను సినిమాలు చూసేది. ప్రొడ్యూసర్లారా తస్మత్ జాగ్రత్తగా. మళ్ళీ యూబీ క్రియేషన్ కానీ మిగతా క్రియేషన్ వాళ్ళకు హెచ్చరిస్తున్నాం. ఇది రిక్వెస్ట్ కాదు. గతంలో కూడా ఈ విధంగా కొంతమందికి చేస్తూ మేము గిట్నే చేసినాం. దిస్ ఈజ్ నాట్ రిక్వెస్ట్, దిస్ ఈజ్ ప్యూర్లీ ఆర్డర్ అండ్ డిమాండ్. నేను ఇది పూర్తిగా చెప్తున్నాను. పేద బిడ్డల డబ్బులు మీ సినిమాలు చూస్తేనే పేద బిడ్డలు సినిమాలు చూస్తేనే మీకు డబ్బులు వస్తాయి. ఇటువంటి కల్ప్రిట్లను మీరు పెట్టుకోవద్దు, సహించం. ఇది హేమ గారు బెంగళూరులో రేవ్ పార్టీలో దొరికితే తనకు ఛాయిస్ ఇవ్వలే కదా, క్యారెక్టర్లు ఇవ్వలే కదా, తనని సినిమాలకైతే తీసుకోలే కదా. బాజాప్తగా చెప్తున్నాం. నీ బర్త్డే పార్టీలో మది ఎట్లా వచ్చిండు తెలియదన్నావు కదా. బుద్ధి ఉండాలి కదా, ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, సొయ్యి ఉండాలి కదా, సిగ్గుపడాలి కదా. జాతి పేరు చెప్పుకొని అంటే వాడుకుంటావా దీనిలోకి వెళ్ళి బయటపడడానికి? కొంచెం పేరు చూడుతోనే వీళ్ళందరూ నాకు ఎంబటుంటారు అంటావా? మా లాంటి కొత్త తరం, ఇగో ఇక్కడ ఉన్నది కొత్త తరం. ఇది ఎవరికి తలొగ్గే తరం కాదు, తలను తొక్కుకుంటూ తరం. ఇది నవయువకులను తయారు చేస్తున్నాం మేము. కాబట్టి బాజాప్తగా చెప్తున్నాం. 2 రోజులలో దీనిపైన ఇప్పుడు మీరందరూ ఇంతకు ముందు కూడా ఆ పాల్తీయ బాధితుడు ఎవరైతే ఉన్నాడో తను మాట్లాడింది కూడా మీరు విన్నారు, తను రికార్డు కూడా చేసిండ్రు. ఆ బాధితులతోని కూడా మేము ఇక్కడ ఆ భీమానాయక్ బాధితులు కావచ్చు, లేకపోతే మధునాయక్ గారి బాధితులు, నేను డీజీపీ గారికి, ఇవాళ సిపి గారికి, ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి, ఇలా రేవంత్ రెడ్డి గారు దీనిపైన నిజాలు బయటికి తేండి. మీకు ఓట్లేసింది గిరిజన బిడ్డలు, ఇవాళ గిరిజన బిడ్డలు చనిపోతున్నారు. దీనిపైన పూర్తి బాధ్యత వహించి మీ రాష్ట్ర ప్రభుత్వం, మీ పోలీసు యంత్రాంగాన్ని దించండి. ఎక్కడెక్కడ డబ్బులు వచ్చినా దాన్ని రికవరీ చేయించండి. పేద బిడ్డల పక్షాన ఉండాలంటూ తెలియజేస్తూ ఖబర్దార్, ఇప్పటికైనా పిచ్చి మానుకోండి.